ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి చాలా సీరియస్గా తీసుకుంటుంది. వాళ్ళకి ఇదొక చెప్పాలంటే ఒక ప్రెస్టీజియస్ థింగ్, ఒక వాళ్ళ పరువుకి సంబంధించినటువంటి థింగ్. ఎందువల్ల రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా 90% ఆఫ్ ద థింగ్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటోంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని. మీరు మిగతా వ్యవస్థలన్నా కాస్త ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి అక్కడక్కడన్నా అడపదడప ఛాన్సెస్ ఉందేమో, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో నిర్ణయాలు తీసుకోవడానికో ఆర్డర్లు వేయడానికో 90%లో ఒక 10%. పోలీసుల విషయంలో అట్లా లేదు. వాళ్ళ ట్రాన్స్ఫర్లు తీసుకోండి, వాళ్ళ నిర్ణయాలు తీసుకోండి. ఒక ఎస్పీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అనుకోండి, ఒక డీజీపీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అనుకోండి, ఆ నిర్ణయం యొక్క ముఖ్యమైనటువంటి సిచ్యువేషన్ కూడా, ఆ నిర్ణయం యొక్క ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని డెసిషన్ మేకింగ్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే అప్రూవల్ ఇవ్వగలుగుతుంది. ముఖ్యమంత్రి ఇవ్వడు, ప్రధానమంత్రి ఇవ్వడు, గవర్నర్ ఇవ్వడు. అంటే మహా అయితే గవర్నర్ యొక్క సహాయాన్ని తీసుకోవచ్చు. అందువల్ల గవర్నర్ వ్యవస్థ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ చేతిలో రాష్ట్ర పోలీసు ఉన్న టైంలో, నైట్ టైము కరెంటు పోయినటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది, కుట్లు కూడా పడ్డాయని చెప్తున్నారు విజయవాడ ఆసుపత్రిలో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం కంప్లీట్గా ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ వైసీపీ వాళ్ళు కానీ చాలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దాంతో లోకల్గా ఉన్నటువంటి ఎస్పీని ఇమ్మీడియట్గా ఆ రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో అవసరమైతే 2 రోజులు అక్కడ మకాం వేసైనా సరే ఏం జరిగింది ఏంటి సీసీటీవీ ఫుటేజ్లు బయటికి తీసి ఇవ్వాలి, మొత్తం రిజల్ట్స్ అన్నీ నాకు 24 గంటల్లో రిపోర్ట్ కావాలని ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ విషయం అయితే డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మెచ్చుకోవాలి. కానీ ఒక భద్రత, ఒక సీఎంకే భద్రత లేకుండా ఇట్లా రాళ్ళు విసిరేటువంటి పరిస్థితి ఉందంటే డెఫినెట్లీ అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన యొక్క నిస్సహాయతనాన్ని, తన యొక్క చేతకానితనం అని డెఫినెట్లీ ఆ రకంగా కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక స్పెషల్ కేటగిరీ భద్రత కోసం కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసే ఆలోచనలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నట్టుగా తెలుస్తుంది. హోమ్ మినిస్ట్రీతో మాట్లాడి మొన్న మధ్య మమతా బెనర్జీకి జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మమతా బెనర్జీ రూమ్లో పడిపోయారు అనుకోండి, ఆవిడ ట్రెడ్మిల్ మీద పడిపోయారు, అది వేరే విషయం. బట్ ఇట్లాంటి దాడి ఇంకొకసారి జరగకుండా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి జరగకుండా, ఏ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి జరగకుండా కాస్త సెక్యూరిటీని బీఫప్ చేయాలంటారు, అంటే టైట్న్ అప్ చేయాలనుకుంటారు వాళ్ళు. ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అని తెలుస్తుంది. సో చాలామంది ఏపీలో బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇట్లా జరిగిందనేసి. సో గెట్ వెల్ సూన్ అని కామెంట్ చేయండి. ఆయన ఎవరైనా సరే, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, ఎవరి మీద ఇటువంటి దాడులు జరగకూడదు. ఇది అమానవీయమైనటువంటి ఒక ఘటన. కాబట్టి దీన్ని ఖండిద్దాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. గెట్ వెల్ సూన్ అని కామెంట్ చేయండి. ఏపీలో ఎంతమంది అసలు ఈ దాడి గురించి ఏమనుకుంటున్నారు, ఎవరెవరికి ఏ పర్సెప్షన్ ఉందనేది తెలియాలి చూసే వాళ్ళకి వీడియో. కాబట్టి కామెంట్ చేయండి కంపల్సరీ.